ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనమును మనము చదువుకుందామండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడనియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే నమ్మతగిన దేవుడు. మన దేవుడు ఎటువంటి వాడటండి? నమ్మతగిన దేవుడు. దేవుని యొక్క నమ్మకత్వం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, నమ్మకత్వం అంటే దేవుని యొక్క గుణ లక్షణం. ఆ యొక్క నమ్మకత్వాన్ని ఎలా మనము వివరించగలం అని అంటే, ఆయన యొక్క నమ్మకత్వాన్ని మనము వివరించలేము. అసలు మనం బ్రతుకుతున్నది ఆయన యొక్క నమ్మకత్వం మీద, మనము జీవిస్తున్నది ఆయన యొక్క నమ్మకత్వం మీద. ఉదాహరణకు మనము బ్రతకాలి అంటే గాలి పీల్చుకోవాలి. ఆ గాలిని గురించి వివరించండి అంటే మనము వివరించలేము. గాలి ఉంది, అది మనకు ఉపయోగపడుతుంది. అయితే దేవుని యొక్క నమ్మకత్వము కూడా అంతే, మనము వివరించలేము. వివరించడానికి మన జీవితము సరిపోదు. అసలు మన బ్రతుకు, మన యొక్క జీవనము, మన సమస్తము కూడా ఆయన యొక్క నమ్మకత్వం మీదే సాగుతున్నాము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే చూడండి ప్రియమైన వాళ్ళరా, తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనములో ఈ మంచి మాటను మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో ఈ మాటను మనం చూస్తాం. 195వ పేజీ. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, మనము నమ్మదగని వారము, కానీ మన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ, ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మనము స్నేహితులను కూడా నమ్మలేనటువంటి పరిస్థితి, బంధువులను కూడా మనము నమ్మలేనటువంటి పరిస్థితి, ఇరుగు పొరుగు వారిని కూడా మనము నమ్మలేనటువంటి పరిస్థితి. ఈ లోకంలో మనం ఎవరిని కూడా నమ్మలేము. ఎందుకంటే మనము కూడా నమ్మతగిన వారము కాము అని దేవుడి వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మరి ఎవరు నమ్మతగిన వాడు అనంటే, ఈ పరిశుద్ధ గ్రంథం ఏ దేవుని కూర్చోతే మాట్లాడుతూ ఉందో ఆ దేవుడు మాత్రమే నమ్మతగిన వాడు అని చాలా స్పష్టంగా అనేక మార్లు, అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. కొరింథీ పత్రికలో చూస్తాము, దశలోనికి పత్రికలో కూడా మనం చూస్తాం. ఆయన నమ్మదగిన దేవుడు, తన యొక్క సహవాసానికి పిలిచిన వాడు, నమ్మదగిన వాడు అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఆయన నమ్మదగిన దేవుడు. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన నమ్మదగిన వాడు కదండి? ఎటువంటి పరిస్థితుల్లో నమ్మదగిన వాడు, ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనము నమ్మదగిన దేవుడు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మీ ముందు ఒక వ్యక్తిని ఉంచడానికి నేను ఆశపడతా ఉన్నాను. ఆది కాండము 28వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు. ఆ వ్యక్తి ఆయన నమ్మదగని వాడు, కానీ అటువంటి వ్యక్తిని ఆయన కలుసుకొని అతన్ని పరామర్శించి తన యొక్క స్థితిగతులను బట్టి దేవుడు ఒక నమ్మకమైన వాగ్దానాన్ని ఆ వ్యక్తికి ఇచ్చినట్లుగా మనము చూడగలుగుతుంటున్నాం. 28వ అధ్యాయంలో మనకు తెలిసిన
సందర్భాన్ని మనము ఆలోచన చేస్తూ ఉంటాం. చూడండి 28వ అధ్యాయము ఆదికాండము 10-11 వచనాలను చదువుతూ ఉన్నాను. చూడండి, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటు రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండిరి అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ వ్యక్తి ఎవరయ్యానంటే యాకోబు. ఈ యాకోబు పారిపోతా ఉన్నాడు. ఎక్కడికి అనంటే తన యొక్క మేనమామ గారింటికి వెళ్ళిపోతా ఉన్నారు. బెయేర్షెబా నుండి హారానికి వెళ్ళిపోతున్న సమయంలో ఆయన ఒక స్థలములో ఉండిపోయాడు. అది రాత్రికాల సమయం. ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందయ్యా అనంటే తన యొక్క పరిస్థితి ఏమిటో మనకు అర్థమవుతుంది కదండి. ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటు చేరి పొద్దు కృంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఆయన ఒక అరణ్యములోనికి వెళ్ళిపోయాడు. అరణ్యము గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అది చాలా భయానకరమైనటువంటి పరిస్థితులు. అక్కడ పరిస్థితులు బాగోలేదు. అంత మాత్రమే కాదు, ఆ రాత్రి వేళ అక్కడ వినబడుతున్నటువంటి ఆ యొక్క స్వరాలు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. అంటే అక్కడ పరిస్థితి ఏమీ కూడా బాగోలేదు. ఇటువంటి యాకోబు మోసగాడు అని మనకు తెలుసు. అంటే మోసం చేసిన వాడు, తన తండ్రిని సహోదరుని కూడా మోసం చేసిన వాడు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఈయన నమ్మతగని వాడు. యాకోబు నమ్మతగిన వాడు. ఈరోజు మన జీవితాలు కూడా అంతే. మనం ఎవరో ఒకరిని మోసం చేస్తూ ఉన్నాము కూడా. అయితే ప్రియమైన వాళ్ళరా, మరి అటువంటి యాకోబును మరి దేవుడు ఎలాగా ప్రేమించి హత్తుకొని మరి నేను నమ్మతగిన వాడిని అని ఎంత గొప్ప వాగ్దానం చేశారంటే ఒక మంచి మాటను మీకు చూపిస్తాను. చూడండి, మరలా ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయములో యాకోబుని గురించి ఒక మంచి మాట రాయబడి ఉంటుందండి. 32వ అధ్యాయము చూడండి ప్రియమైన వాళ్ళరా, 10వ వచనములో ఆ మాటను మనము చదవగలుగుతూ ఉంటాం. 32వ అధ్యాయం 10వ వచనము చూడండి. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపల వలె వానిని కాపాడను అనే మాట మనం చూస్తున్నాం. ఈ మాటలో ఒక మంచి మాట ఉంది. ఆవరించి అనే మాట మనం చూస్తాం కదండి. వారిని కనుగొని ఆవరించి, ఆయన పరిస్థితులు ఏమీ బాగోలేదు. ఈ 28వ అధ్యాయంలో ఆయనకు పరిస్థితులు బాగోలేదు. ఆయన అరణ్య ప్రదేశంలో ఉన్నారు. భీకర ధ్వని గల ప్రదేశంలో ఉన్నాడు. పాడైపోయినటువంటి ఎడారిలో యాకోబు ఉన్నాడు. అటువంటి యాకోబుని దేవుడు కనుగొన్నాడు. ఎంత విచిత్రమండి! ఈ వ్యక్తి ఎవరు అనంటే మోసం చేసి పారిపోతున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆయన ఏం చేస్తున్నాడయ్యా అనంటే ఆవరించి అనే మాట మనకు అర్థం కావాలి అనంటే కొన్ని సందర్భాల్లో మంచు బాగా వస్తుంది కదండి, పొగ మంచు బాగా ఉంటుంది. ఆ లోపలికి మనం వెళ్తే కనిపించం. మనం చాలాసార్లు మనం ప్రయాణం చేసేటప్పుడు ఆ యొక్క పొగ మంచు ఉన్నప్పుడు మన ఎదురుగా ఏ వాహనాలు వస్తున్నాయో మనకు తెలియదు. దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ కనిపించవు. అంటే వ్యక్తి ఎవరో ఉన్నారు కానీ వారి చుట్టూ ఏముంది? పొగ మంచు ఉంది. అలాగే యాకోబు కూడా అక్కడ ఉన్నాడు. ఆయనను ఎవరు ఆవరించారయ్యారంటే ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు ఆయనను ఆవరించి ఉన్నాడు. ఎందుకు ఆవరించాడు అనంటే అతని పరిస్థితులు బాగోలేదు. ఎన్నో క్రూర మృగాలు ఉన్నాయి. ఆ క్రూర మృగాలకి కనిపించకుండా ఆవరించి ఉన్నాడు. విషసర్పాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. వాటికి కనిపించకుండా యాకోబుని దేవుడు ఏం చేశాడయ్యారంటే ఆవరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంఘం, ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. దిక్కుతోచని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎడారిలో ఉన్నాం, ఒంటరిగా ఉన్నాం, సతమతమైపోతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం, సహాయం లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, నిర్జీవమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, సహాయం లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరయ్యా నీ దగ్గర నిలవబడేది అని అంటే
నమ్మతగిన దేవుడు మాత్రమే మన దగ్గర అయినా నిలవపడగలడు ప్రియమైన వాళ్ళారా. ఆయన పరామర్శిస్తా ఉన్నాడు 28వ అధ్యాయంలో యాకోబుని. పారిపోతున్న వ్యక్తి, మోసం చేసిన వ్యక్తిని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? పరామర్శిస్తా ఉన్నాడు. ఎందుకు పరామర్శిస్తా ఉన్నాడు? ఎందుకు యాకోబుని ఆవరించి ఉన్నాడు? ఎందుకు యాకోబుని కనుగొన్నాడు? ఎందుకు యాకోబుని లేక ఆ వ్యక్తిని ఆయన కనుపాప వల్ల ఎందుకు కాపాడుతున్నాడు అయ్యా అని అంటే, తన పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానమును నెరవేర్చడానికి. ఈరోజు యేసుక్రీస్తు వారి ద్వారా ఎందుకు నీవు నేను కాపాడబడ్డాం? ఎందుకు రక్షించబడ్డాం? ఎందుకు పాపం నుంచి విడుదల పొందామయ్యా అని అంటే, ప్రియమైన వాళ్ళరా, మన తండ్రి అయిన దేవుడు చేసిన వాగ్దానమును తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు అయ్యానంటే నెరవేరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా దేవునికి దూరం అయిపోతా ఉన్నాం, దూరంగా పారిపోతా ఉన్నాం, ఆయన సన్నిధికి దూరం అయిపోతున్నాం. యాకోబు ఆ బెయేర్షెబా నుంచి హారాన్ని పారిపోతున్నాడు అని అంటే, దేవుని సన్నిధిని విడిచిపెట్టేశారు, ఆరాధన విడిచిపెట్టేశాడు, బలిపీఠాన్ని విడిచిపెట్టేశాడు, దేవుని భయాన్ని విడిచిపెట్టేశాడు, కుటుంబ బంధాన్ని విడిచిపెట్టేశాడు, సహోదర బంధాన్ని విడిచిపెట్టేశాడు, తల్లిదండ్రుల ప్రేమని విడిచిపెట్టేశారు. అంటే మొత్తం అన్నిటికీ దూరం అయిపోయి పారిపోతున్నటువంటి యాకోబును దేవుడు ఏం చేశాడు అంటే పరామర్శించినట్లుగా 28వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు మనల్ని ప్రతిరోజు పరామర్శిస్తా ఉన్నాడు. ఆయన మన వెంట పడతా ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా కదండి. ఆ మాట నాకు వాడిని కనుగొని పారిపోతా ఉన్నాడు. దేవుడు కనుగొన్నాడు, కనుగొని పరామర్శించాడట, తను కాపాడాడు. ఎలా కాపాడాడు అంటే తన యొక్క కనుగుడ్డును కనుపాపను కాపాడినట్లుగా ఆయన కాపాడుకున్నాడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ శిలువ మరణము ద్వారా నిన్ను నన్ను కూడా ఆయన కాపాడినట్లుగా మనము ఎరిగి ఉన్నాం. కాబట్టి మనము నమ్మిన దేవుడు ఆయన నమ్మతగిన దేవుడు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఆయన వైపు నువ్వు చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా ఖచ్చితంగా ఆయన నమ్మతగిన దేవుడు. ఆయన నీకు సహాయము చేస్తారు. ఇక్కడ మంచి ఇంకొక విషయం ఏమిటంటే, ఆ రాత్రి ఆయన అక్కడ పడుకున్నప్పుడు ఒక మాట అనుకోవచ్చు యాకోబు. ఏమిటి ఆ మాట అంటే, అయ్యో నేను ఈ భూభాగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, మరలా నేను ఈ యొక్క వాగ్దాన భూమికి వస్తానో రానో తెలియదు. అంతే కదండి. ఆయన అక్కడి నుంచి పారిపోతున్నాడు, వస్తానో రానో కూడా తెలియదు. ఆ భూమి ఏమిటయ్యానంటే అది దేవుడు వాగ్దానము చేసినటువంటి భూమి. ఆయన అనుకుంటున్నాడు, ఇదే నాకు ఆఖరి రాత్రి, మరలా నేను ఈ భూభాగంలోనికి నేను రాలేను, లేక దేవుడు చేసిన వాగ్దాన భూమిలోనికి నేను ప్రవేశించలేనని తనలో తాను ఆయన ఏమైపోతున్నాడు అయ్యారంటే సతమతం అయిపోతా ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. సతమతమైపోతా ఉన్నాడు. చూడండి, అక్కడ 28వ అధ్యాయము 13వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. ఆదికాండము 28:13 అంటారు కదా, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదనను. అంటే ఆయన పడుకొని ఏమనుకుంటున్నాడంటే, ఈ దేవుడైతే వాగ్దానం చేస్తాను భూమి ఇస్తానని, మరి నా పరిస్థితి చూస్తే ఎలాగైపోయింది, నేను అబద్ధం ఆడాను, మోసం చేశాను, నేను విడిచిపెట్టి పారిపోతున్నాను, నేను మరలా వెనక్కి రాను అని తనలో తాను మదన పడుతున్నటువంటి సమయంలో ప్రియమైన వాళ్ళారా చూడండి, దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తా ఉన్నారు. ఏమంటున్నాడో తెలుసా? యాకోబు, ఇదిగో నేను ఎవరి దేవుణ్ణి? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీ పండుకొని ఉన్న ఈ భూమి నీకు మరలా నీకును నీ సంతానములకును ఇస్తాను అని దేవుడు ఆ తల్లిదండ్రులకు చేసిన లేక వారి యొక్క పితరులకు చేసినటువంటి వాగ్దానమును ఆయన ఏం చేస్తున్నాడు అయ్యానంటే నెరవేరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తండ్రి అయిన దేవుడు తన యొక్క వాగ్దానము నెరవేర్చుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకములోనికి పంపించారు. ఆయన ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య రాజ్యములోనికి, పరలోక రాజ్యములోనికి మనం ప్రవేశిస్తాం. ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క వాగ్దాన భూమిని మనము స్వతంత్రించుకుంటామని దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఆయన పరామర్శించి అంటున్నాడు, నేను మీ పితరులకు వాగ్దానము చేసినటువంటి ఆ స్థలము నేను నీకు ఇస్తాను అని అన్నాడు. మనము నమ్మతగిన వారు కాకపోయినప్పటికీ ప్రియమైన వాళ్ళారా, తన కుమారుని ద్వారా మనల్ని విమోచించి ఆయన కుమారుని ద్వారా మనల్ని రక్షించుకొని
ఆయన వాగ్దానము చేసినటువంటి ఆ యొక్క స్వాస్థ్యంలోనికి ఆయన మనలను నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మాట తప్పని దేవుడు. 110వ కీర్తన 4వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, 110వ కీర్తన 4వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, ఇందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. నువ్వే దేవుణ్ణైతే నువ్వు ఆరాధిస్తున్నావో, ఏ దేవుడైతే నిన్ను పరామర్శించినాడో, ఏ దేవుడైతే నీ కొరకు ప్రాణం పెట్టాడో, ఏ దేవుడైతే ఆయన మరణింపచేసి ఆయన సమాధి చేయబడి మరలా 3వ దినమున సజీవుడిగా తిరిగి లేచినాడో, ఏ దేవుడైతే న్యాయాధిపతిగా మరలా 2వ రాకల్లో రాబోతూ ఉన్నాడో, ఆయన ఎవరయ్యానంటే ఆయన మాట తప్పనివాడు. మనుషులుగా మనం మాట తప్పేవారము, మనము నమ్మదగని వారము. కానీ మన దేవుడు ఎటువంటి వాడు అయ్యానంటే ఆయన మాట తప్పని దేవుడు. ఆయన మాట తప్పని వాడు. ఆయన ప్రియమైన వాళ్ళారా నమ్మదగిన దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము మరి దేవుడు ఇంతగా మన ఎడల తన యొక్క కృపను, తన యొక్క ప్రేమను కనపరుస్తుండగా మరి మనము నమ్మదగిన వారిగా మనం ఉంటున్నామా? ఎంతో కాలం నుంచి మనము ఆయన వెంబడిస్తా ఉన్నామే, ఆయన యొక్క వాక్యాలు మనం ధ్యానం చేస్తా ఉన్నామే, ఆయన సన్నిధికి వస్తా ఉన్నామే, అర్పణలు అర్పిస్తా ఉన్నామే, పాటలు పాడుతూ ఉన్నామే, ప్రార్థన చేస్తూ ఉన్నామే. అయితే మనము నమ్మదగిన వారమేనా? ఆయన నమ్మదగిన వారే, అది వాస్తవమే. అయితే మరి మనము నమ్మదగిన వారమేనా? మనకు పని అప్పగించడానికి మనము నమ్మదగిన వారమేనా? మనతో ఆయన సహవాసం చేయడానికి నమ్మదగిన వారమేనా? మనతో ఆయన ఉండడానికి మనము నమ్మదగిన వారమేనా? ఆయన కార్యాలు మన పట్ల చేయడానికి మనం నమ్మదగిన వారమేనా? మనకు బాధ్యతలు అప్పగించడానికి మనము నమ్మదగిన వారమేనా? ఈరోజు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఆయన నమ్మదగిన వాడు, మాట తప్పని దేవుడు. ఆయన మాటకు లేక ఆయన యొక్క స్వభావములకు విరోధంగా ఏ పని కూడా ఆయన చేయడు. ఆయన మాట అవునంటే అవునన్నట్లుగానే ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం ఎలాగున్నాం అది మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఆయన ఏమిటో చాలా స్పష్టంగా వాక్యం ద్వారా తను తాను ఆయన బయలుపరుచుకుంటూ, తను తాను తన యొక్క లక్షణములను బయలుపరుచుకుంటూ ఉండగా మరి ఈ వాక్యాన్ని చదువుతున్నటువంటి మనము కూడా మనం ఏమై ఉన్నామో, మనం ఎలా బ్రతుకుతున్నామో కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే చూడండి, మరలా ఆదికాండం 28వ అధ్యాయంలో ఎంత చక్కని మాటలు ఆయన మాట్లాడుతున్నాడో చూడండి ప్రియమైన వాళ్ళారా. 28వ అధ్యాయము ఆదికాండము చదువుతూ ఉన్నాను. 15వ వచనములో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడేయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. ఎంత చక్కని వాగ్దానములు దేవుడు అనుగ్రహిస్తున్నాడో చూడండి. ఆయన మాట తప్పని దేవుడు. ఒకవేళ యాకోబు మోసం చేసి పారిపోతూ ఉండొచ్చు గాక, కానీ దేవుడు తన పుత్రుడైనటువంటి అబ్రాహాము గారికి వాగ్దానం చేశాడు కదండి, నీకును నీ సంతానమునకును నేను ఈ యొక్క భూమిని ఇస్తానన్నాడు. ఆ యొక్క వాగ్దానము నెరవేర్చుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు అయ్యానంటే పారిపోతున్నటువంటి యాకోబుని ఆయన ఏం చేశాడంట, వారిని కనుగొని ఆవరించి పరామర్శిస్తూ ఉన్నాడు. ఈరోజు మనమందరమును కూడా దేవునికి దూరముగా ఉన్న వారమే, అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారమే, మనకు అతిక్రమముల భారము చేత దేవునికి దూరం అయిపోయిన వారమే, మనం ఆ నరకాగ్నికి వెళ్ళవలసిన వారమే. కానీ ప్రియమైన దేవుని సంగమా, దేవుడు తన యొక్క ప్రణాళికలో తన యొక్క వాగ్దానము చెప్పున ఆయన ఏం చేశాడయ్యానంటే ఇదిగో తన కుమారుని లోకములోనికి పంపించి మనల్ని పరామర్శించాడు, మనల్ని ఆవరించాడు. ఆయన తన శిలువ మరణము ద్వారా ఆయన మనల్ని ఆవరించి ఆయన వాక్ ద్వారా, ఆయన యొక్క వాక్యం ద్వారా మనల్ని ప్రతిదినము పరామర్శించి ఆయన ఏం చేస్తున్నాడు అయ్యారంటే ఆయన రాజ్య వారసులుగా చేసుకోవడానికి ఆయన మనల్ని ఆవరించి ఉన్నాడన్న సత్యాన్ని నీవు నేను గ్రహించవలసిన వారిగా ఉన్నాం. ఆయన అంటున్నారు చూడండి, ఏమన్నాడండి, ఇదిగో నేను నీకు తోడేయుండి
మనకు తోడైండిట్లో కూడా ఆయన ఎవరయ్యారంటే నమ్మదగిన దేవుడు. మనకు తోడై ఉన్నాడు. నువ్వు వెళ్ళి ప్రతి స్థలములో కూడా, నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో నువ్వు వెళ్ళి ప్రతి స్థలములోను, అది ఉద్యోగమైనా, చదువైనా, పని అయినా, ఏదైనా కావచ్చు దాక, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో కూడా ఆయన మనకి ఎలాగుంటాడయ్యానంటే తోడుగా ఉండేటువంటి దేవుడు. ఆయన మనకు ఇమ్మానుయేలు కదండి. ఆయన ఎవరంటే మనకు ఇమ్మానుయేలు అంటే అర్థం ఏమిటండి? ఇమ్మానుయేలు అంటే అర్థం ఏమిటి? ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రతి క్షణము ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన ఎందుకంటే ఆయన మంచి కాపరి కాబట్టి గొర్రెల కొరకు ఏం చేస్తాడు? తన ప్రాణాన్ని పెడతాడు. తన బిడ్డలను సంరక్షించుకోవడం కొరకు, రక్షించుకోవడం కొరకు, ఆ వాగ్దాన భూములకి నడిపించడం కొరకు అవసరమైతే ప్రియమైన వారులారా తన ప్రాణమును పెట్టడానికి ఇష్టపడినటువంటి దేవుడు. కాబట్టి ఆయన తోడుగా ఉంటాడు. ఆయన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను సంరక్షిస్తాడు, నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఆయన ఇంకేమన్నాడు ప్రియమైన వారులారా? తోడే ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు. నీతో ఉండి నడవడమే కాదు, శత్రువుల పైన రాకుండా అది నిన్ను కాపాడేటువంటి దేవుడు. ఆయన అపవాది నీ పైన దాడి చేయకుండా, వాడి యొక్క అనుచరులు నీ పైన దాడి చేయకుండా, వాడి యొక్క శక్తి నీ పైన దాడి చేయకుండా, నీ పైన పడి చేయకుండా నిన్ను కాపాడుటకు ఆయన నమ్మతగిన దేవుడు. ఆయన నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఆయన వైపు చూడు. ఆ రోజు యాకోబు కూడా నిద్రపోతున్నాడు, కానీ తన యొక్క మనసు చాలా తపన పడతా ఉంది. మోసం చేసి పారిపోతున్నాడు అనేటువంటి ఆలోచన లేదు, కానీ అయ్యో ఈ వాగ్దాన భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానే, దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానే, బలిపీఠము అనగా ఆరాధన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానే, తల్లిదండ్రుల సహవాసం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానే, పరిశుద్ధుల సహవాసం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి తపన, భయం తన యొక్క హృదయంలో మదన పడుతూ ఉన్నప్పుడు దేవుడు పరామర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు నీవు నేను కూడా మరి యొక్క హృదయాలు మదన పడుతున్నాయా? దేవుని కొరకు, దేవుని పరీక్షల కొరకు మదన పడుతున్నాయా? ఆత్మల కొరకు మదన పడుతున్నాయా? అయ్యో నేను దేవుని సన్నిధిని విడిచిపెట్టి బ్రతుకుతున్నానే, దేవుని వాక్యములకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నానే, దేవుని యొక్క సేవకునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నానే, పరిశుద్ధుల సహవాసానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నానే, లోక వైపు నేను తిరిగిపోయానే, లోక మర్యాదలతోనే బ్రతుకుతున్నానే అనేటువంటి తపన నీలో ఉంటే ఖచ్చితంగా నిన్ను పరామర్శిస్తాడు, వచ్చి నిన్ను ఆవరించి నీ యొక్క ఆ యొక్క సంశయములన్నీ కూడా తీసివేసి మదన పడుతున్నటువంటి నిన్ను సరైన మార్గంలో నిలబెట్టడానికి తండ్రి చేసిన వాగ్దానములన్నీ కూడా ఎత్తి పట్టుకొని ఆయన వచ్చి నిన్ను పరామర్శిస్తాడు. ప్రియమైన వారులారా నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నిన్ను ఆవరిస్తాడు, నీ చేయి పట్టుకుంటాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు, నిన్ను కాపాడడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఈరోజు నువ్వు ఈరోజు ఆయన యొక్క సహవాసం నువ్వు కోరుకోగలిగితే, ఆయన సన్నిధి నువ్వు కోరుకోగలిగితే, ఆరాధన నువ్వు కోరుకోగలిగితే, ఆయన మందిరాన్ని కోరుకోగలిగితే, ఆయన వాక్యాన్ని నువ్వు కోరుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను నేను కాపాడతాను అంటున్నాడు. వాగ్దానము చేసిన వాడు, నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పని వాడు. ఒకవేళ మనుషులుగా మనం మాట తప్పుతామేమో, మాటిచ్చి మనం మాట తప్పే మనుషులము, మనము నమ్మదగని వారము. ఆయన నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇంకేమన్నాడో చూడండి, ఆయన కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను అన్నాడు. ఆ దేశమునికి ఏం చేస్తా అన్నాడు? నేను మరలా నిన్ను రప్పిస్తాను. నువ్వు నాకు చాలా దూరం అయిపోయావు, నువ్వు చాలా దూరం అయిపోయావు, నువ్వు దేవునికి, నువ్వు ప్రార్థించడంలో దూరం అయిపోయావు దేవునికి, వాక్యం చదవడంలో దూరం అయిపోయావు దేవునికి, సంఘ పరిచర్య చేయడానికి దూరం అయిపోయావు నువ్వు, నాకు పరిశుద్ధుల సహవాసానికి నువ్వు దూరం అయిపోయావు, సంఘ పనులు చేయడానికి
నువ్వు దూరం అయిపోతా ఉన్నావు. నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు దినదినము నువ్వు దూరముగా పారిపోతున్నావు. కానీ ఆయన అంటున్నారు, నేను మరలా నిన్ను రప్పిస్తాను, నేను నా సన్నిధికి నిన్ను రప్పిస్తాను, నా సహవాసంలోకి నిన్ను రప్పిస్తాను, నా స్నేహానికి నిన్ను రప్పిస్తాను, నా ప్రేమలోనికి నిన్ను రప్పిస్తాను, నా కృపలోనికి నిన్ను రప్పిస్తానని దేవుడు ఈరోజు వాగ్దానము చేస్తూ ఉన్నాడండి. ఒకవేళ నువ్వు దేవుడికి దూరం అయిపోతే, ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆయన మాటలు వింటే ఒక్కసారి ఆయన యొక్క స్వరముని విను. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు చీకటిలో ఉన్నావు, పాపముల చేత పట్టుబడి ఉన్నావు, అపరాధముల చేత పట్టుబడి ఉన్నావు, అతిక్రముల చేత పట్టుబడి ఉన్నావు, ఈ లోకాశలు, లోక తలంపులు, శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం, తాగుడు, వ్యభిచారము, చారత్వము, దొంగతనము, ఇవన్నీ చేసుకుని బ్రతుకుతున్నావేమో. దేవుని రోజు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నేను మరలా నేను రప్పిస్తాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు కాపాడుతానని దేవుడు వాగ్దానము చేస్తా ఉన్నాను. ఈ సంవత్సరాంతంలో ప్రియమైన దేవుని సంగమా, ఈ సంవత్సరము ముగింపులో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందామా? ఆయన నమ్మతగిన దేవుడు. జాన్యువరి మొదటి నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన మనకు నమ్మతగిన దేవుడుగానే ఉన్నాడే. ఆయన మాట తప్పని దేవుడుగా ఉన్నాడే. కనీసం ఒక్క బాధైన, శ్రమైన, కష్టమైన రాకుండా నేను ఎంతగా ప్రేమించి సజీవ లెక్కలో ఉంచాడే. ఇన్ని నెలల్లో కూడా జనవరి నుంచి ఈ దినం వరకు నీకు ఎన్ని మార్లు మాట తప్పాయి దేవుడి విషయంలో? ఎన్నిసార్లు దేవుడి సన్నిధిని మోసం చేశావు? దేవుడి మందిరానికి రాకుండా, సన్నిధికి రాకుండా, ఆరాధనకి రాకుండా నువ్వు ఎన్నిసార్లు తప్పిపోయావు? కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను మరలా నిన్ను రప్పిస్తాను అన్నాడు. నా సన్నిధి నీకు నేను దూరం చేయను, నా సహవాసం నీకు దూరం చేయను, నా తోడు నీకు దూరం చేయను, నిన్ను కాపాడుతాను, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా ప్రాణం పెట్టేనే సరే నిన్ను కాపాడుకుంటానంటున్నాడు ఆయన. ఒక్కసారి నువ్వు ఆయన వైపు చూడగలుగుతావా? ఆయన గురించి నువ్వు ఆలోచించే చాలు. ఆయన అంటే నేనున్నాను అంటాడు ఆయన. కానీ ఈరోజు మనం ఆయన గురించి ఆలోచన మానేశాం. ఆయన వాక్యం గురించి ఆలోచన లేదు, ఆయన యొక్క మాటల గురించిన ఆలోచన లేదు, ఆయన సహవాసం గురించిన ఆలోచన లేదు, ఆరాధన గురించిన ఆలోచన లేదు. నువ్వు ఆలోచిస్తే చాలు. ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాడు అంటున్నాడు, నేను మరలా రప్పిస్తానంటున్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆయన అంటే చూడండి, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువలని చెప్పగా. దేవుడు ఎల్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, సహోదరి సహోదరుడా, నీ ఎల్ల ప్రణాళిక కలిగి ఉండగా ఆ ప్రణాళికలను, ఆ యొక్క ఉద్దేశములను ఆయన నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టడు ఆయన. నువ్వెక్కడికంటే పారిపో, నువ్వు పారాన్ని వెళ్ళిపోతావా, శ్రీనరణ్యములోనికి పారిపోతావా, నీవెక్కడికన్నా పరిగెత్తు, కానీ నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు ఆయన. నీ వెంట ఉన్నటువంటి దేవుడు అది నేను చేస్తాడు, నిన్ను విడువనంటున్నాడు. ఎందుకు విడువడంటే తండ్రి వాగ్దానము చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు, మాట తప్పని వాడు కాబట్టి ఎట్లాగైనా సరే గాని తిరిగి మరలా ఆయనతో నిన్ను సంధి చేయడానికి, నిన్ను సమాధానపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అందుకే నశించిన దానిని వెదకు రక్షించుటకు మనిషి కుమారుడి లోకములోనికి వచ్చారు. ఎందుకో తెలుసా? ఏ బంధత్వాన్ని అయితే మనం పోగొట్టుకున్నామో, ఏ స్నేహాన్ని అయితే పోగొట్టుకున్నామో, ఏ సహవాసాన్ని అయితే పోగొట్టుకున్నామో, ఏ సమాధానం అయితే మనం పోగొట్టుకున్నామో, ఆ సమాధానం తిరిగి పొందుకోవడానికి, ఆయన రాజ్య నివాసులుగా ఉండడానికి, ఆయన సొంతైన ప్రజలుగా ఉండడానికి యేసుక్రీస్తు వారి లోకములోనికి వచ్చారు. మంచి కాపురిగా వచ్చాడు. నిన్ను వెతికాడు, నిన్ను పట్టుకున్నాడు. ఈ రోజు నువ్వు ఎడారిలో ఉన్నావా, కొండల్లో ఉన్నావా, కోణల్లో ఉన్నావా, ఎక్కడున్నావా అనవసరం. ఒక్కసారి కనుక నువ్వు ఆయనను గురించి ఆలోచన చేయగలిగితే, అయ్యా దయచేసి నన్ను కరుణించని అడగగలిగితే, అయ్యా నన్ను నా వైపు ఒక్కసారి చూడని అడగగలిగితే, ఆయన ఏమంటాడో తెలుసా? ఇంత గొప్ప వాగ్దానాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన. నేనంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళిన ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, నిన్ను విడువను ఎడబాయనటువంటి దేవుడు ఆయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మాట తప్పని దేవుడు, నమ్మదగిన దేవుడుగా మనకున్నాడు. యాకోబు భయపడ్డాడండి, యాకోబు భయపడ్డాడు. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము. యాకోబు భయానికి
కారణం మనం చూద్దాం. భయపడ్డాడు యాకోబు. 32వ అధ్యాయము 6-7 వచనములో ఈ మాటను మనం చూస్తూ ఉంటున్నాం. 32వ అధ్యాయము 6-7 వచనాల్లో ఇలా రాస్తుంటారండి. ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన యాసావు వద్దకు వెళితిని, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొంటకు వచ్చిస్తున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి, యాసావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవననుకొని తనతో నున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. చాలండి. ఈ 6-7 వచనాలు మనం చూస్తే ప్రియమైన వారులారా, యాకోబు భయపడ్డాడు. ఎవరిని చూసి భయపడ్డాడు? తన సహోదరుని చూసి భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు అనంటే, తన సహోదరుడు ఒక శపథం చేశాడండి. ఏమిటి ఆ శపథం అంటే, 27వ అధ్యాయము 41వ వచనంలో ఒక శపథాన్ని చేశారు యాసావు. ఏమిటి 41వ వచనంలో? తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము యాసావు అతని మీద పగబట్టెను. మరియు యాసావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అనుకొని, అంటే ఒక శపథం చేస్తాడు. ఇదిగో నాకు రావలసిన ఆ యొక్క దీవులన్నీ కూడా, ఆశీర్వాదములన్నీ కూడా నా తమ్ముడు తీసేసుకున్నాడు. నా తండ్రి అవసరాల కాలం మంది ఉన్నాడు. ఇదిగో నా దుఃఖ దినములు సమీపిస్తూ ఉన్నాయి, నా తండ్రిని కూర్చున్న దుఃఖ దినాలు. నా తండ్రి చనిపోయిన రోజే నేను యాకోబును కొలితే ఇద్దరిని పాతి పడతాననేటువంటి ఒక గొప్ప శపథం చేస్తాడు. అయితే ఆ శపథాన్ని వాళ్ళ అమ్మగారు వినేశారనుకోండి, తర్వాత కానీ యాసావు చేసిన శపథాన్ని బట్టి ఇక్కడ భయపడుతూ ఉన్నాడు ఆయన. మనం చదివినటువంటి 32వ అధ్యాయంలో, అమ్మ బాబోయ్, నా సహోదరుడు 400 మందితో వస్తున్నాడు, వస్తే నేను చంపేస్తున్నటువంటి మిక్కిలి భయముతో యాకోబు ఉండగా, కానీ దేవుడు ఎంత గొప్పవాడండి. నువ్వు ఎప్పుడైతే భయపడతావో అప్పుడు ధైర్యాన్ని ఇస్తాడండి. ఎప్పుడైతే నువ్వు నలిగిపోతున్నావో అప్పుడు లేవనెత్తుతాడండి. ఎప్పుడైతే నువ్వు క్షీణదశకు చేరిపోతున్నావు అప్పుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. చూడండి, అదే 32వ అధ్యాయము 9వ వచనములో మంచి మాటను చూడండి. 32వ అధ్యాయం 9వ వచనములో అంటున్నాడు, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల వద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. ఏం చేస్తాను చెప్పాడండి దేవుడు? మేలు చేస్తానన్నాడు కదండి. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులు తిని అంటున్నాడు. మేలు చేసేదనని నువ్వు నాతో చెప్పావు. అలాగే మరలా 11-12 వచనాలు కూడా చదువుదాం. అక్కడే మంచి మాట. నా సహోదరుడైన యాసావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము, అతను వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని ఆ సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేయుదురని సెలవిచ్చితివే అని. ఈ మాట నాకు ఏమి నేర్పిస్తుందో తెలుసండి. దేవుడు అడుగుతుంటున్నాడు, చేసిన వాగ్దానాలు ఎత్తి అడుగుతున్నాడు. అది నువ్వే వాగ్దానం చేస్తావు? నేను నన్ను విస్తరింప చేస్తానన్నావు. ఎలా విస్తరింప చేస్తానన్నావు? సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేయదని సెలవిచ్చుతువే అని అడుగుతా ఉన్నాడండి. భయపడ్డాడు, కానీ వెంటనే దేవుని ఆశ్రయించాడు. భయం వేసింది, దిగులు పడ్డాడు, కానీ వెంటనే దేవుని వైపు చూసి అంటున్నాడు, అయ్యా నువ్వు వాగ్దానం చేస్తావు, ఏంటో తెలుసా? నువ్వు నాకు మేలు చేస్తానన్నావు. నువ్వు నాకేం చేస్తానన్నావు? మేలు చేస్తానన్నావు. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే మేలు చేయడానికి వచ్చాడు. నువ్వు కీడు చేస్తున్నప్పటికీ, నువ్వు కీడులో బ్రతుకుతున్నప్పటికీ, మనం ఆయనకు కీడు చేసినప్పటికీ కూడా ఆయన మనకు మేలు చేయడానికి లోకంలోకి వచ్చాడని మన మార్కు సువార్తలో మనం చదువుతాం. ప్రియమైన వాళ్ళారా, మరి ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే వాగ్దానం ఎత్తు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నువ్వు మేలు చేస్తానని నాకు నీవు వాగ్దానం చేస్తావు. నువ్వు నన్ను తప్పించు, నువ్వు నన్ను తప్పించు. నీవే నన్ను తప్పించగలిగిన దేవుడవు, నీవే నన్ను కాపాడగలిగిన దేవుడవు, నీవే నన్ను నడిపించగలిగిన దేవుడవు, నీవే నన్ను మరలా రక్షించగలిగిన దేవుడవు. నా సహోదరుడు నేను భయపడుతున్నానయ్యా, తప్పలేదు. దేవుడి దగ్గర మనం ఒప్పుకోవాలి.
దేని గురించి అయితే మనం భయపడుతున్నామో ఆ విషయాన్ని ప్రభు దగ్గర మనం ఒప్పుకొని వాగ్దానం ఎత్తి మనం ప్రార్థన చేసినప్పుడు, వాగ్దానం ఎత్తి మనం దేవుడు అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నెరవేర్చేవాడు. ఇందాక మనం చదువుకున్నాం, ఆయన మాట తప్పని వాడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఈరోజు నీ మీద ఎవరు శపథం చేసినా, శత్రువైన అపవాది వారి అనుచరులు నీ పైన ఎన్ని దాడులు చేసినా, నిన్ను నాశనం చేయాలని వారు కంకణం కట్టుకున్న శపథం చేసినా సరే గాని దేవుడు దాని నుంచి విడిపించగలిగిన సమర్థుడు, నిన్ను కాపాడగలిగిన సమర్థుడు, నీకు తోడైనటువంటి దేవుడు, నిన్ను మరలా రప్పించే దేవుడు, నిన్ను విడిచిపెట్టని దేవుడు, ఆయన కాపాడులో నమ్మదగిన దేవుడు. అయినా ఉందా ఈరోజు విశ్వాసం నీకు? ఉందా విశ్వాసం నీకు ఈరోజు? ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవులారా, ఆయన వైపు చూడండి. మనము ఆ ప్రాణ భయముతో, పాపపు భయముతో, రోగము భయముతో, దయ్యాల భయముతో మనం బ్రతుకుతా ఉన్నాం. ఆయన వైపు కూడా ఒక్కసారి ఆయన వాగ్దానం చేసిన దేవుడు. ఆయన యొక్క వాగ్దానం ఎత్తి నువ్వు ప్రార్థించు, మొరపెట్టు, కన్నీరు కాల్చు, రోదనము చేయి. నీ ప్రార్థనకు ఆయన జవాబిచ్చేటువంటి దేవుడు. ఆయన నీకు జవాబునిచ్చేటువంటి దేవుడు. ఆయనతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు, ఆయనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కానీ వారి గురించి దూరంగా పారిపోతున్నావా? యాకోబు వలె నువ్వు పారిపోతున్నావా? కదండి, నిజమే. యాకోబు మోసగాడే తండ్రి ఇంటిని విడిచిపెట్టి పారిపోగా దేవుడు దర్శించి ప్రియమైన వాళ్ళ మరలా ఇశ్రాయేలుగా మార్చి, తన సొత్తుగా మార్చుకొని, తన ప్రజలుగా చేసుకొని తిరిగి మరలా తన తండ్రి ఇంటికైనా నడిపించిన దేవుడు అండి. ఈరోజు మనం తండ్రితో ఉన్న మన యొక్క సహవాసాన్ని, సంబంధాన్ని, సమాధానాన్ని పోగొట్టుకొని మనము మోసగాలమై పారిపోతున్న సమయంలో ప్రభువు యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన ఏం చేశారు అంటే, ఆయన శిలువ మరణము ద్వారా మనందరినీ కూడా మరలా తన సొత్తుగా, తన ప్రజలుగా చేసుకొని ఎక్కడి నుంచి అయితే నువ్వు పారిపోయావో మరలా అక్కడికి ఆయన నిన్ను నన్ను తీసుకుని వచ్చేటువంటి దేవుడు. ఎవరున్నారు నీ లోకంలో చెప్పండి? నువ్వు చెడ్డవాడు అయితే నువ్వు చెడ్డవాడివి, నువ్వు దొంగవి, నువ్వు వ్యభిచారివి, నువ్వు మోసగాడవని ఏదైతే చూపించే లోకమే కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానటువంటి వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? నీ పక్షము నిలబడిన వారు ఎవరైనా ఉన్నారా? లోకమంతా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నీ యొద్దకు వచ్చి నిలిచిన వాడే నిజమైన స్నేహితుడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు.